పోరాటం అంటున్నాడు కానీ ఇంత చక్కని ఉపన్యాసం ఇస్తానని చెప్పి నేను ఊహించలేదు. చాలా చక్కగా చెప్తున్నారు నంబగోపాల్ గారు. ఆయన ఒకసారి అందరూ కలపాలు. రెండవది ఏంటంటే చౌస్య మా శ్యామ్ నిలబడి ఆయన కనీసం ముఖమానం చూపిస్తూ అంత భయపడి కొత్త జనంలోకి వెళ్ళబోతే థ్యాంక్ యూ. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే కవి అయితే కనిపించకుండా వినిపించేవాడు. ఆయన ఏమో కనిపించాడు, ఈయనేమో వినిపించినాడు. కాబట్టి నిజంగా కవి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మన కవిత్వం చెప్పేటప్పుడు శ్రీశ్రీని కృష్ణశాస్త్రిని ఆధునిక సాహిత్యంలో ఉదాహరణ చేస్తారు. అంటే మన బాధను ప్రపంచ బాధగా చూపిస్తే దాన్ని కృష్ణశాస్త్రి కవిత్వం అంటారు. ప్రపంచంలో ఉండే సమస్యలను, ప్రపంచంలో ఉండే బాధలను మనం చెబితే అది శ్రీశ్రీ బాధ అని చెప్పేసి చెప్తారు. ఇవాళ నిజంగా ట్రంప్ కృష్ణశాస్త్రి, ఖుమేని శ్రీశ్రీ. ఆ శ్రీశ్రీని గురించి మా మిత్రుడు ఎంత చక్కని భావం ఆయన రాసిన రఘుబాబు ట్రాన్స్లేట్ చేసినాడు. నిజంగా ఈరోజు మనం అందరం కూడా లేచి ఒక్క నిమిషం ఆయన ఆత్మ శాంతించాలని కోరుకోవాలి, ప్రార్థిద్దాం. ఎవరిని? ఖుమేని. దయచేసి అందరు లేచి నిలబడితే, ఎందుకంటే ఆయన తత్వం ఏదైనా, ఆయన బాధ ఏదైనా కూడా ఇవాళ ట్రంప్ పోయింటే మనం అందరం సంతోషపడేవాళ్ళం. మరి పోవాల్సిన మర్చిపోకుండా పోకూడని మర్చిపోయాడు. అందుకని ఒక్క నిమిషం సైలెంట్గా నిలబడ్డాం. థ్యాంక్ యూ. ఖుమేని గురించి చౌదరి రాసిన దానికి ట్రాన్స్లేట్ చేస్తాడో ఒక్క మాట చెప్పి నేను సెలవు చేసుకుంటాను. ఎందుకంటే కవిత్వంలో మాట ఉంది, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, మధ్యలో జీవితం ఒక్క క్షణం. జీవితం అనేది క్షణకాలం ఉండేటువంటి దానికి భయపడకుండా పోరాటం చేసినాడు ఖుమేని. అందుకని ఆయన జీవితాన్ని గురించి చివరిలో మరి ఈ నెల 1వ తేదీ చనిపోయినాడు. మా గోపాల్ గారు చెప్పినట్టు ఆయన చనిపోయి 29 రోజులు అయింది. ఆ సందర్భంగా భయపెట్టినారు ఖుమేనికి. దే టెరిఫైడ్ యూ, ఎన్నో రకాలుగా భయపెట్టినారు. బట్ యూ డిడెంట్ గో. వాళ్ళు ఎంత భయపెట్టినా, వాళ్ళు ఏం పోరాటం చేసినా కూడా ఎప్పుడు మెడ వంచలేదు, వాళ్ళకు లొంగిపోలేదు. యూ డిడెంట్ సాక్రిఫైస్ ది నేషనల్ ఇంట్రెస్ట్. ప్రతి మనిషి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మన కోసం కాకుండా మన జాతి కోసం, మన దేశం కోసం త్యాగం చేయాలి. ఆ త్యాగాన్ని చేసినటువంటి త్యాగశీలి ఖుమేని. యూ డిడెంట్ బికమ్ ఎ స్లేవ్. ట్రంప్ మాట వింటే ఇవాళ ఆయన కుటుంబ భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయినారు, మరి కొడుకు కూడా అనారోగ్యంలో ఉన్నాడని వింటున్నాం. ఆ పరిస్థితి ఎందుకు దాపడుతుందంటే తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఖుమేని పోరాటం చేశాడు. అందుకే ఆయన బానిస కాలేదు ఎవరికి? సామ్రాజ్యవాదానికి. యూ డిడెంట్ కాంప్రమైజ్. ఎక్కడ వాళ్ళకు లొంగుబాటు కాలేదు. యూ డిడెంట్ ప్యానిక్. యూ డిడెంట్ మార్టిగేజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది పదం చాలా అద్భుతమైన పదం. మన అవసరాల కోసం మనం ఆత్మగౌరవాన్ని పదే పదే తాకట్టు పెడుతూ ఉంటాం. తాకట్టు పెట్టకపోతే మనకు మనుగడ దొరకదు. కానీ తాకట్టు పెట్టకుండా మన మనుగడ లేకపోయినా మనం నిలబడి జీవించాలనేటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు సమాజంలో. అలాంటి వాటి ఖుమేని చెప్పవద్దు. ఇలాంటి అద్భుతమైన కవిత్వం మరి గాజా కవిత్వం రాశాడు, దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు మన జంజాల రఘుబాబు గారు. నిజంగా కవి ఒకసారి ఇక్కడ వచ్చి కనపడితే బాగుంటుందని నా కోరిక. నిన్ను ఎవరేం చేయరు, ట్రంప్ ఏం చేయడు. ఇంత దూరం రాలేడు ట్రంప్, అయిపోయింది అయింది కూడా. నిజంగా ట్రంప్ దాన్ని పోతే ప్రపంచానికి శాంతి తప్పనికి వేరే శాంతియే లేదు. ధన్యవాదాలు.